here what is given problem, find the value of 1 plus cot square alpha by 1 plus cosec alpha. So now what is given expression is a given expression given expression. What is a given 1 plus cot square alpha by 1 plus cosec alpha by, we know that one trigonometrical identity. What is my identity? Cosec square theta minus cot square theta equal to 1. That means cosec square alpha minus cot square alpha equal to 1. But here cot square alpha, so now required cot square alpha. Now cot square alpha equal to cosec square minus 1. So therefore substituted the value of cot square alpha equal to cosec square alpha minus 1. That means here 1 plus, now given expression change it to cot square alpha equal to cosec square alpha minus 1 by 1 plus cosec alpha. Now here, so the expression, so we know that one formula, so a square minus b square equal to a minus b into a plus b. Similarly, so cosec square alpha minus 1 means 1 square. That means cosec alpha minus 1 into cosec alpha plus 1. That means we write them in the place of cosecant square minus 1 equal to cosec alpha minus 1 into cosec alpha plus 1 by 1 plus cosec alpha. Now take the here LCM is a 1 plus cosec alpha. Now take the 1 into 1 plus cosec alpha equal to 1 plus cosec alpha plus, here the symbol is a plus of cosec alpha minus 1. So cosec alpha plus 1. Now here take the common is a cosec alpha plus 1 plus cosec alpha is equal. Therefore take the common is a common expression 1 plus cosec alpha. Now here remaining is a 1 is available. Here available is expression is a cosec alpha minus 1 by 1 plus cosec alpha. So here cosec alpha 1 plus cosec alpha 1 plus cosec alpha cancel, 1 cancel. Therefore so finally we got cosec alpha. This is a required answer. సో నా ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఆల్ఫా బై 1 ప్లస్ కొసిక్ ఆల్ఫా అని ఇచ్చాడు. అయితే ఇక్కడ కాట్ స్క్వేర్ ఆల్ఫాకి కొసిక్ ఆల్ఫాకి మనకు ఒక ఐడెంటిటీ తెలుసు, డేటాలో మనకు తెలుస్తుంది. డేటా ప్లేస్లో ఇక్కడ ఆల్ఫాని ఇవ్వడం జరిగింది. సో అందుకోసం ఏంటంటే మనకి ఏం తెలుసు, కొసిక్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ కాట్ స్క్వేర్ ఆల్ఫా ఈక్వల్ టు 1 అని తెలుసు. మనం కాట్ స్క్వేర్ కావాలి కాబట్టి ఈ రెండు రీప్లేస్ చేసాం, కాట్ స్క్వేర్ను 1 అటు ఇటు ట్రాన్స్ఫర్ చేసాము. అప్పుడు ఏమవుతుంది, కొసిక్ స్క్వేర్ ఆల్ఫా 1 ఇక్కడికి వచ్చేస్తుంది, -1 ఈక్వల్ టు కాట్ స్క్వేర్ ఆల్ఫా. సో అందుకోసం ఇటు కాట్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్లో ఏం రాస్తామంటే కొసిక్ స్క్వేర్ ఆల్ఫా -1. ఇక్కడ అందుకోసం కాట్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్లో కొసిక్ స్క్వేర్ ఆల్ఫా -1 రాయడం జరిగింది. అయితే ఇది ఏ ఫామ్లో ఉంది, ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఫామ్లో ఉంది. అంటే ఏ మైనస్ బీ అంటే ఏ ప్లస్ బీ కింద ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అంటే ఇక్కడ ఏమవుతుంది, అందుకోసం ఆ ఏ ప్లేస్లో కొసిక్ పైన స్క్వేరు మైనస్ బీ స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ కింద రాయొచ్చు. దేర్ఫోర్ అప్పుడు ఏ మైనస్ బీ అంటే కొసిక్ ఆల్ఫా -1 కొసిక్ ఆల్ఫా +1 కింద చేంజ్ అయింది. సో దీని ప్లేస్లో అదే నేను ఇక్కడ రాయడం జరిగింది బై 1 ప్లస్ కొసిక్ ఆల్ఫా. ఇక్కడ 1 అంటే 1/1. సో డినామినేటర్ 1 ప్లస్ కొసిక్ ఆల్ఫా ఉంది. ఈ కామన్గా ఏమవుతుంది, ఎల్సిఎం 1 ప్లస్ కొసిక్ ఆల్ఫా అవుతుంది. ఈ 1 ప్లస్ కొసిక్ ఆల్ఫాతో 1 మల్టిపుల్ చేస్తాము. మల్టిపుల్ చేస్తే ఏమవుతుంది, సో 1 ప్లస్ కొసిక్ ఆల్ఫా కింద రాయడం జరిగింది.
తర్వాత ప్లస్ ప్లస్ కొసిక్ ఆల్ఫా -1 కొసిక్ ఆల్ఫా +1 అలాగే రాస్తాం. ఇక్కడ కొసిక్ ఆల్ఫా +1 ఇక్కడ కొసిక్ ఆల్ఫా +1 ఆర్ 1 ప్లస్ కొసిక్ ఆల్ఫా అటు ఇటు ప్లస్ కాబట్టి మనం అలాగే రాయొచ్చు. సో అందుకోసం ఏం చేసాం 1 ప్లస్ కొసిక్ ఆల్ఫాను కామన్ తీసాను. ఇక్కడ 1 ప్లస్ కొసిక్ ఆల్ఫా కామన్ తీస్తే ఏముంటుంది, ఇంకా ఇక్కడ 1 ఉంటుంది. ఆ 1 ఇక్కడ రాశాను. ప్లస్ ఇక్కడ ఆల్రెడీ 1 ప్లస్ కొసిక్ ఆల్ఫా లేదా కొసిక్ ఆల్ఫా +1 అయినా దీన్ని కామన్ తీసాం. సో ఏదైనా ఒకటి ఇక్కడ 1 ప్లస్ కొసిక్ అనొచ్చు, కొసిక్ +1 అయినా. అందుకోసం ఇక్కడ కొసిక్ ఆల్ఫా, ఇక్కడ 1 ప్లస్ కొసిక్ ఆల్ఫా, ఇక్కడ కొసిక్ ఆల్ఫా +1 ఇక్కడ ఆల్రెడీ ఇక్కడికి వచ్చింది. అంటే ఇంక ఈ పార్ట్ లేదు. ఇంకేముంది కొసిక్ ఆల్ఫా -1 ఉంది. ఇక్కడ 1 ఇది కొసిక్ ఆల్ఫా -1 ఉన్నాయి. సో ఇప్పుడు ఆల్రెడీ డినామినేటర్లో ఏముంది 1 ప్లస్ కొసిక్ ఆల్ఫా, ఇది డినామినేటర్లో ఉన్న 1 ప్లస్ కొసిక్ ఆల్ఫా క్యాన్సిల్ అయిపోయి ఇంకా రిమైనింగ్ ఏముంటుంది 1 ప్లస్ కొసిక్ ఆల్ఫా -1. ఈ -1 +1 పోయింది. ఇంకేముంటుంది మనకి లాస్ట్కి వచ్చింది కొసిక్ ఆల్ఫా అనేది. మన దీని యొక్క ఆన్సర్ ఇది 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఆల్ఫా బై 1 ప్లస్ కొసిక్ ఆల్ఫాని సింప్లిఫై చేస్తే వచ్చే ఆన్సర్ ఏమవుతుందంటే కొసిక్ ఆల్ఫాకి ఈక్వల్. ఓకే, థ్యాంక్ యూ.